ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అందరికీ సుపరిచితమైన తెలంగాణ అంటే ఎలా ఉండాలనే ఒక కలలు కన్నా ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు, అదేవిధంగా ఐఏఎస్ సార్ మురళీ సార్ గారు. మురళీ సార్ గారి గురించి మేము 2014లో సార్ డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ అనగానే సార్ ఒక పెద్ద మ్యాప్ తీసుకొని వచ్చారు. ఒక ప్లానింగ్తోని మేము కూర్చొని డిస్కషన్ చేస్తుంటే మనం సిఎస్పిఎస్లో సార్ అంతా చాలా కష్టపడి తయారు చేసిందంతా కూడా ఈరోజు డిస్ట్రిక్ట్స్ అన్నీ డిఫరెంట్ అయిపోయినాయి. అదేవిధంగా మన ప్రొఫెసర్ గారు, మన జానయ్య గారు, మీకు తెలుసు మొన్న మేనిఫెస్టో రూపకర్త, మన ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వంలో ఉండాల్సిన ఏదైతే ఉందో స్కీమ్స్కి రూపకర్త జానయ్య గారు. అదేవిధంగా ద లెజెండ్, ఆర్టీసీలో లెజెండ్ అంటేనే అన్న అశ్వత్థామన్న. ఎందుకంటే మీకు తెలుసు ఆ రోజున జరిగిన సంఘటనకి ప్రధాన బాధితుడు ఆయనే. నన్ను డిపార్ట్మెంట్లో నుంచి తెల్లారే పంపించి భూపాలపల్లి ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రధాన కారకుడు. ఎందుకంటే ఆయన రక్షించబోయి నేను దూరంగా పోయినా. ఎందుకంటే ఉద్యమంలో పనిచేస్తున్న అశ్వత్థామన్న ఉద్యమంలో ఉన్న నాయకుడు అంతా అగ్రెసివ్గా పోతున్నాడు, ఎందుకు మరి ప్రభుత్వం స్పందించట్లేదు, మనం కూడా సపోర్ట్ ఉండాలని మద్దతు ఇచ్చిన తెల్లారే నా మీద వేటేయటం ముఖ్యమంత్రి గారికి కోపం వచ్చింది. అదేవిధంగా మన ఇంకా రెవెన్యూ అంటేనే లెజెండ్ మన లక్ష్మయ్య సారు. ఎందుకంటే ఎంతో రెవెన్యూ క్రైసిస్లో అంటే రెండు చూసినాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆకాశానికి మరియు కింద పడిపోవడం రెండు సారు చూసినాడు. ఒకప్పుడు మన ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రెవెన్యూ వ్యవస్థనంతా తీసేసి మళ్ళా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రెవెన్యూని తిరిగి తీసుకొచ్చిన ఘనత మన లక్ష్మయ్య గారికి. ఎందుకంటే పరిస్థితులు ప్రతిసారి వచ్చినాయి క్రైసిస్. అంటే విలేజ్ అడ్మినిస్ట్రేషన్ని ఎప్పుడు కూడా దూరం చేస్తుండేవాళ్ళు. అలాంటి మన విఆర్ఓస్ అసోసియేషను ఉపేందర్ రావు, అదేవిధంగా మన సుధాకర్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇది వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ చెప్పినా కూడా అలాంటి యొక్క అనుభవాలు, ఆ రోజు ఏం జరిగింది, పరిస్థితి ఎట్లున్నారు, తిరిగి మనకి ఎట్లా శాఖని మనం రక్షించుకున్నారనే దానికి సజీవ సాక్ష్యంగా సార్ ఉన్నారు. అదేవిధంగా పక్కనున్న మన శ్రీనివాసరావు సార్ కావచ్చు, మధుసూదన్ సార్ కావచ్చు, వాళ్ళు నిష్ణాతులైన రెవెన్యూలో లాసుని యాక్ట్లని తయారు చేసి ఫస్ట్ రోజు రెవెన్యూలో కొత్త చట్టం వస్తుందనగానే సార్లను పిలిపించి ఏదో చేద్దామని అనుకున్నారు. ఆ చట్టం చూసిన తర్వాత సార్ వాళ్ళకి ఇక మాటలు రాలేదు. అంత అద్భుతమైన చట్టం అని సార్కి బాగా ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే మన లెజెండ్ ఇంకా డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన రవీంద్రబాబు గారు, వారి యొక్క అనుభవాలు రెవెన్యూలో ఎలాంటి తీసుకొచ్చినారో మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా మిగతా అసోసియేషన్ మెంబర్స్ మన రామకృష్ణ గారు కావచ్చు, అదేవిధంగా మన రమేష్, మన ప్రెసిడెంట్ ఆల్మోస్ట్ 2019 నుంచి ఏ బాధ్యతలు అంటే ఒక చాలా దూరం అంటే ఒక భయం భ్రాంతిలో తహసీల్దార్ అసోసియేషన్ని నడపడం అనేది చాలా, ఎందుకంటే ఒక నిషేధ సంస్థ లాగా చూసినారు. ఒక నిషేధ సంస్థ అంటే ప్రభుత్వానికి ఒక నిషేధ సంస్థ ఏదైనా ఉందంటే టీజీటీఏనే అన్నట్టు చూపించినారు. అంటే నా మీద దాడి జరిగితే నాకు సంబంధం లేకపోయినా టీజీటీ అనే ఒక నిషేధ సంస్థలాగా ముఖ్యమంత్రి గారు దగ్గరుండి ఆ రకంగా విడదీయటం అనేది చూసినాం. అంటే ఆ టైంలో కూడా రాములు తహసీల్దార్ అసోసియేషన్ అనేది నిలబడి టీజీటీ అని ఉన్నాడంటే ఈరోజు మనం ఈ ఘనత రాములకే దక్కుద్ది. అదే పోతే మన మల్లేశన్న, మన మిత్రులందరూ కూడా చాలా, మా రాజారావు సార్ గురించి చెప్పాలంటే ఈరోజు రెవెన్యూ పత్రిక వస్తుందంటే రెవెన్యూ పత్రికలో ప్రతి మంతు ఎవరి ఆర్టికల్ వచ్చినా రాకపోయినా
మా సారు రాజారావు గారి ఆర్టికల్ మన రెవెన్యూ మ్యాగజైన్లో ఉంటుంది. భూమి అంటేనే సునీల్, సునీల్ అంటేనే భూమిగా, ఇంటి పేరు భూమి సునీల్గా మార్చుకున్న అన్న. ఇక మనం రెవెన్యూలో విడదీయలేం. అంటే రెవెన్యూ శాఖలో నేనైతే 20 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే మొదలైనో అన్న రెవెన్యూ శాఖకి అనుబంధంగా ఆ రోజు నుంచి రెవెన్యూ శాఖకు పనిచేస్తూ వస్తున్నాడు. 20 ఇయర్స్ మా ఇద్దరిది. మా ఇద్దరం ఎప్పుడైనా రెండు రెండు కళ్ళలాగా ప్రజలకి దగ్గర అవుతూ, ప్రజలతో ఎప్పుడు మమేకం అవుతూ, ప్రజలకి కావాల్సిన చట్టాల రూపంలో మేమిద్దరం కలిసి ఒక ఎన్జిఓను కూడా స్థాపించడం జరిగింది. అది మేము రైతు సేవా ఫౌండేషన్ అని, ఆర్ఎస్ఎఫ్ అని రైతు సేవా ఫౌండేషన్. అన్న చైర్మన్ గాను, నన్ను అధ్యక్షులుగా మేము రైతులతో దగ్గరగా, రైతులకు కావాల్సిన చట్టాలు కావచ్చు, వారికి ఏం కావాలని మేము ప్రతి విలేజ్లో పర్యటించి శాఖల్ని మనం చూస్తూ పోతున్నాం. మీరు చూస్తున్నారు, చాలాసార్లు చాలా వీడియోలు చూస్తున్నారు అన్న ఆర్టికల్. ఇట్లాంటి మేధావులు రెవెన్యూలో ఇప్పుడు ఉంటే, ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించడం జరిగింది అందరినీ. ఈ మేధావులను ఎట్లా వాడుకోవాలో గుర్తించడం జరిగింది. వచ్చిన కొద్ది రోజుల్నే, 10-15 రోజుల్నే పిలిచి అనుభవాలను తీసుకోవడానికి ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. అదే కాదు, పక్క రాష్ట్రంలో కూడా అన్న సర్వీస్ని ఇవ్వమని కూడా అడగడం జరిగింది. ఇట్లాంటి మేధావుల్ని మనం రెవెన్యూ శాఖకు ఉండటం మనం ఒక ఘనతగా చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి చాలు, మన శాఖ బలపడుతుంది అనటానికి ఇవి చాలు, ఇక్కడ ఉన్న మేధావులు చాలు. ఎందుకంటే ఈ శాఖను ఎట్లా అడ్మినిస్ట్రేషన్ స్ట్రెంథెన్ చేసుకోవాలో మనకి ఒక అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వచ్చిన వక్తలతోని వారి యొక్క అభిప్రాయాలను తీసుకోవాల్సిందిగా మనం కోరుతున్నాం.